లావోజీ రచించిన దవ తేచింగ్ చాప్టర్ 4. ఈ పదం ఒక గొప్ప చలమ వంటిది. దాన్ని ఎంత కావాలంటే అంత చేదుకోగలం, కానీ అది ఎప్పటికీ ఇంకిపోదు. ఇది ఒక నిత్య సత్యమైన శూన్యం, అద్భుతమైన అనంతమైన అవకాశాలతో నిండి ఉంటుంది. ఇది నిబిడీకృతమై నిత్య సత్యమై ఉంటుంది. నాకు తెలియదు దీనికి ఎవరు జన్మనిచ్చారో, కానీ ఇది భగవంతుని కన్నా సనాతనమైనది. ఈ చాప్టర్లో ఏదైతే దావ్, ఆ మహాపదంగా ఉన్న ఆ మార్గం ఏదైతే ఉందో అది ఒక చలమ లాంటిది. ఎప్పుడు చూడడానికి చాలా ఖాళీగా ఉన్నా, చాలా అడుగున ఏదో కొంచెమే ఉన్నా, ఒక ఖాళీ పాత్ర అనిపించినా కూడా ఎంతో అమితమైనది. అది ఎప్పటికీ ఖాళీ కాదు. ఎంత మనము చేదుకుంటే దాని నుంచి ఎన్ని అవకాశాలు, ఎన్ని భావనలు, ఎంత జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటే అది అలా వస్తూనే ఉంటుంది. అంటే శూన్యము కానీ అపరిమితమైన ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే శూన్యమా, అన్నీ కలిగి ఉన్నదా, అమితమైనదా అనే ఒక విరుద్ధ భావన పారాడాక్సికల్గా మనకు అనిపించవచ్చు. సమస్త జ్ఞానము ఉనికికి మూలాధారమైన ఆ దౌ, ఆ మహాపదం, ఆ యొక్క నిత్య సత్యమైన ఆ ఉనికి, అదే ఆ సృష్టి మూలము, అదే సోర్స్ అంటాము. అదే సృష్టి మూలంగా కూడా మనం అనుకోవాలి. అయితే ఇది ఒక వ్యక్తిగతంగా దేవుడిలా అలా కాకుండా ప్రకృతి యొక్క మూల నియమాన్ని అనుసరించి సహజ సిద్ధంగా ఉంటుంది అనిపిస్తుంది. ఒక సున్నితమైన సమతుల్యతను కలిగి ఉండడం. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు. అంటే కాలానికి, దైవానికి అన్నిటికన్నా ముందే ఉన్నదా అని అనిపిస్తుంది అంటారు లావోసు. ఎంత సనాతనమైనది ఇది, భగవంతుని కన్నా సనాతనమైనది, అంతకన్నా ముందే పుట్టిందా అని ఒక భావన కలిగిస్తుంది. అంటే ఒక అతీతమైన, అనంతమైన, ఆది మూలాలు, ఆది అంతాలు కూడా లేని ఒక భావన, ఒక శూన్యం, అదే దావ్. దీనికి మనల్ని మనం ఏ విధంగా శూన్యంగా ఉంచుకోవాలి, కానీ ఎప్పుడూ అనేకమైన అవకాశాలకి, పాసిబిలిటీస్కి, అనంతమైన భావనలకు, ఆలోచనలకు మూల విషయమైన మూల సోర్స్ని ఎలా కలిగి ఉండాలి, ఎలా కలిగి ఉంటాము అనేది మనకు అర్థమయ్యేలా చెప్తుంది. దీనికి ఒక జన్ స్టోరీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక జన్ గురువు గారి దగ్గరికి ఒక గొప్ప ప్రొఫెసర్ వస్తారన్నమాట. ఆయన్ని చాలా ప్రశ్నలు అడగాలి, ఫిలాసఫీ మీద, ఆధ్యాత్మికత మీద అనుకుని ఆయన వస్తారన్నమాట. వచ్చి తన నాలెడ్జి, తన తెలివితేటలన్నీ కూడా చాలా ఆడంబరంగా చెప్తూ, అహంకారంగా చెప్తూ వాటికి సమాధానాలు కావాలని ఆయన్ని అడుగుతారు. అడిగితే మనకు జపాన్లో ఒక టీ సెరమనీ అని ఉంటుంది. ఆ టీ సెరమనీలో ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఒక పద్ధతిగా కూర్చొని టీని సర్వ్ చేస్తారు. టీ అంటే అక్కడ బ్లాక్ టీ ఉంటుంది. అది ఇవ్వడం అనేది ఒక మర్యాద, టీ సెరమనీ. ఆయన ఎదురుగా కూర్చొని ఆయనకి టీ ఇవ్వడానికని ఒక
ఖాళీ గాజు కప్పును పెట్టుకుని అందులో టీ పోస్తూ ఉంటారు. ఆయన పోస్తూనే ఉంటారు, అది నిండిపోతుంది. నిండి బయటికి ఆ టీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. బయటికి అది బయటకు వచ్చేస్తుంటే ఈయన అదేంటి అలా బయటకు వచ్చేస్తుందని ఈయన అంటారనమాట. ఆ గిన్నె నిండిపోయింది, మీరు ఇంకా అలా పోస్తూనే ఉన్నారు, ఆపండి అంటారనమాట. ఆగంటే అది నిండిపోయింది కదా అని నేను అన్నప్పుడు ఈ గురువుగారు చిరునవ్వు నవ్వుతూ అంటారనమాట. ఆ గిన్నె ఆ కప్పు ఎలాగైతే నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోతుందో అందులో ఇంకేం పట్టదు, అలాగే నీ మైండ్ కూడా, నీ మనసు, నీ ఆలోచనలు కూడా పూర్తిగా రకరకాలైన ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు, ఇలా రకరకాలైన జడ్జిమెంట్స్ వీటితో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు కొత్తగా అందులో పోయడానికి అది తీసుకోలేదు, అది బయటకు వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు ఏదన్నా నేర్చుకోవాలంటే ముందుగా నిన్ను నువ్వు ఖాళీ చేసుకోవాలి. అంటే కప్పు ఖాళీగా ఉంటేనే అందులో టీ పోయగలం, నిండా ఉన్న దాంట్లో మనం పోయలేము అని ఆయనకు అర్థమయ్యేలా ఇండైరెక్ట్గా ఆయన చెప్తారనమాట. అంటే ఏదైనా నేర్చుకోవాలంటే మనల్ని మనం ఇప్పటివరకు నేర్చుకుని అనవసరమైన విషయాలు, భావాలు, అనుభవాలు, ఆలోచనలు, మన యొక్క జడ్జిమెంట్స్, ప్రతిదాని మీద ఏదో ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం, వీటన్నిటినీ మనం తీసివేసి ఆ క్షణం ఏం జరుగుతుంది అది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ప్రవాహంలా జీవితాన్ని తీసుకోవడము, అదే ఊవి అంటారు, అహంకారం లేని సహజ చర్య. అలాంటిది మనం అభ్యసించుతూ పోతే మనకు ఆ జీవితం నిజమైన సెలయేరులా సాగుతూ అద్భుతమైన జీవితాన్ని చూపిస్తుంది. అంటే అతి సాధారణంగా ఉంటూ మన యొక్క ఈగోని, అభిప్రాయాల్ని అన్నిటి పక్కన పెట్టి జీవితంగా ప్రతి విషయాన్ని తనకు తానుగా ఎలా ఉందో చూడగలగడం అనేది ఇక్కడ విషయం. అయితే ఈ ధర్మము, ఈ యొక్క దావ్ ఎప్పటిదంటే మనం అనుకుంటున్నా, మనం ఆలోచిస్తున్న ఆధ్యాత్మికత, భావాలు, రిలిజియన్స్, వీటన్నిటికన్నా ఇంకా అతీతమైనది, ఇంకా పురాతనమైనది, సనాతనమైనది. అంటే ఎప్పుడు జన్మించిందో తెలియదు. అలాంటి ఆ మూల స్థానం ఏదైతే ఉందో అదే దౌ, అదే సహజ మార్గము, అదే మహాపదం. అది ఏమిటి అని జస్ట్ బీ లైక్ దట్, అలా ఉండి దాని లోపలికి వెళ్ళడానికి మనం ప్రయత్నించడం అనేది ఇక్కడ దావోయిజం యొక్క ఒక ముఖ్యమైన గమనికగా మనం భావించవచ్చు.